వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను మీ శ్రావ్య. ఇక ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠంగా మారింది. మ్యాచ్ కి సస్పెన్స్ పెరుగుతోంది. అయితే ఆటలో మెరుపులే కాదు, గ్రౌండ్లో వివాదాలు కూడా భారీగానే ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ జోక్యం చేసుకుంటుంది, చర్యలు తీసుకుంటుంది. కానీ ఎంత కేర్ఫుల్గా స్ట్రిక్ట్గా ఉన్నా వివాదాలు మాత్రం ఆగటం లేదు. రీసెంట్గా రజత్ పాటీదార్ క్యాచ్ అవుట్ దుమారమే రేపింది. బౌండరీ లైన్ వద్ద జాసన్ హోల్డర్ క్యాచ్ పట్టినప్పుడు బంతి గ్రౌండ్ ను తాకిందనేది బెంగళూరు వాదన. కానీ థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వటంతో దీని ఆర్సీబీ ఆటగాళ్లే కాదు, ఫ్యాన్స్ కూడా తప్పు పట్టారు. ఇక సీజన్ తొలి మ్యాచ్ లోనే హెన్రిచ్ క్లాసన్ క్యాచ్ ను ఫిల్ సాల్ట్ అందుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది. సాల్ట్ బౌండరీ లైన్ రోప్ ను తాకినట్టు వీడియోలో కనిపిస్తున్న థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చాడు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఫిన్ అలెన్ క్యాచ్ అవుట్ కూడా కాంట్రవర్సీగానే మారింది. బౌండరీ లైన్ రోప్ ను లక్నో సూపర్ జైంట్స్ ఫీల్డర్ దిగ్విష్ ఠారీ తాకిన థర్డ్ అంపైర్ అవుట్ ఇచ్చేశాడు. అటు కేకేఆర్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇచ్చిన క్యాచ్ ను వరుణ్ చక్రవర్తి అందుకున్నాడు. అయితే ఇది గ్రౌండ్ ను తాకి అతడి చేతుల్లోకి వెళ్ళిందని సన్ రైజర్స్ ప్లేయర్స్ వాదించారు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం అవుట్ ఇచ్చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ బ్యాటర్ స్టబ్స్ 19వ ఓవర్లో గ్లౌ మార్చుకుంటానని అడిగితే ఫీల్డ్ అంపైర్లు అవకాశం ఇవ్వలేదు. గ్లౌ జారుతుందని చెప్పినా వినలేదు. ఆ తర్వాత బంతికే స్టబ్స్ అవుట్ అయ్యాడు. ఢిల్లీ ఓడిపోయింది. దీంతో స్టబ్స్ అసహనంతో తన హెల్మెట్ ను విసిరికొట్టాడు. ఈ విషయంపై ఢిల్లీ ఆటగాడు నితీష్ రాణా అధికారులతో గొడవకు దిగాడు. అతడి ప్రవర్తనపై ఐపీఎల్ గవర్నింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీగా జరిమానా విధించింది. అయితే స్టబ్స్ కు అవకాశం ఇవ్వని అంపైర్లు ఇదే సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్ లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఓవర్ మధ్యలోనే గ్లౌ మార్చుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇక ఈ సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ లో తమను సంప్రదించకుండానే స్ట్రాటజిక్ టైమ్అవుట్ ఇవ్వడంపై ఫీల్డ్ అంపైర్ పై ఆర్సీబీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండో టైమ్అవుట్ ను 14 నుంచి 16 ఓవర్లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు, లేదంటే 16వ ఓవర్ తర్వాత అంపైర్లే ప్రకటించవచ్చు. కానీ 14వ ఓవర్లోనే ఫీల్డ్ అంపైర్లు ఎలా నిర్ణయం తీసుకున్నారనేది ఇక్కడ ప్రశ్న. ఇక ఈ సీజన్లో ఫీల్డ్ ద అబ్స్ట్రాక్ట్ అవుట్గా కేకేఆర్ బ్యాటర్ రఘువంశీ నిలిచాడు. లక్నోతో మ్యాచ్లో రన్ కోసం పరుగుపెట్టి వెనక్కి వెళ్లే సమయంలో స్టంప్స్కు అడ్డుగా వెళ్లాడు. బంతిని త్రో చేసిన లక్నో ఆటగాళ్లు అప్పీల్తో అంపైర్ అవుట్ ఇవ్వడం దుమారం రేపింది. ఇక ముంబై ఆర్సీబీ మ్యాచ్ దాదాపు 4 గంటల 22 నిమిషాల పాటు నడిచింది. దీనిపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరికి మాత్రమే అనుమతి ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ మైదానంలోకి వెళ్లిపోతున్నారని కామెంట్ చేశారు. ఇవన్నీ గ్రౌండ్లో అంపైర్లు ఆటగాళ్లకు సంబంధించిన వివాదాలు, తప్పిదాలు. అయితే ఈ సీజన్లోనే అతిపెద్ద వివాదం రాజస్థాన్ కెప్టెన్ సహాయక సిబ్బంది చుట్టూ తిరిగింది. రియాన్ పరాగ్ ఈ సిగరెట్ తాగిన వీడియోలు, ఆ జట్టు మేనేజర్ డగౌట్లో వైభవ్ సూర్యవంశీ పక్కన కూర్చుని ఫోన్ చూస్తుండటం తీవ్ర వివాదాస్పదంగా మారింది. వీరిద్దరికీ జరిమానా విధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇలా ఐపీఎల్లో మెరుపులతో పాటు కొన్ని మరకలు కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.